మంచిగా యాదుందో లేదో నిరుడు గీ టయానికి సర్కార్ నజరంతా తెలంగాణ పండుగ గురించే. అప్పటికి రాష్ట్రం వచ్చి 9 ఏండ్లే, కానీ మనోళ్ళు 10 ఏండ్ల పండుగని ఓ 20 రోజులు సంబురాలు చేసుకున్నారు. ఏడాది ముందే గాలి వల్ల ఎందుకు చేసిరంటే దానికో లెక్కుంది. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇట్లా కూడా పబ్లిసిటీ తెచ్చుకోవాలనే తండ్లాట. అంత కష్టపడ్డా కారు కథ ఉత్తదాయే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గిట్లా చేయబోతున్నది. తెలంగాణ రాజముద్ర మార్చే పని రుబడి మీద నడుస్తుంది. ఆర్టిస్టు రుద్ర రాజేశము ఇంకా కొందరు ముఖ్యమైన వాళ్ళతో కూకొని ఏమేం మార్పులు చేయాలి, ఎట్లా చేయాలనేది చెప్పిండు సీఎం సారు. ఇప్పుడున్న దాని మీద కాకతీయ తోరణము, చార్మినారు, తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలో రాసి ఉంటది. అయితే రాచరికపు గుర్తులు ఉండద్దని రేవంత్ రెడ్డి సార్ ఫస్ట్ కాంచెల్ అంటున్న మాట. కొత్తది ఎట్లుండాలి, ఏం బొమ్మ పెట్టాలనే చర్చలు నడిచి డిజైన్లు మారుస్తున్నారు అన్నట్టు. అట్లనే జే జే హే తెలంగాణ పాట తయారైతుంది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సార్ సప్పులు కొడుతుంటే స్టూడియోకి పోయి విన్నాడు. అందశ్రీ సార్ రాసిన పాట 13 నిమిషాలు వస్తుందట. మ్యూజిక్ వచ్చినాక మొత్తం వినిపిస్తారట ముఖ్యమంత్రి సార్ కు. తెలంగాణ బర్త్డే ఈ ఐతారం నాడే. గా దినం రాజముద్రను చూపించి పాటను పబ్లిక్ లకు ఇడుస్తారు. అయితే పాడినప్పుడల్లా 13 నిమిషాలంటే మస్తు లేట్ అవుతుంది కాబట్టి స్కూళ్ళలో వాడుకోవడానికి 2-3 నిమిషాలు వస్తాటు చేస్తారని ప్రచారం నడుస్తుంది. తెలంగాణ తల్లి రూపం కూడా మారుస్తామన్నారు కానీ ఇప్పటికైతే ఏం మతలబ్ బయటకు వస్తలేదు. సంబురాలకు ఎన్నికల సంఘం పర్మిషన్ ఇచ్చింది కాబట్టి సర్కార్ పెద్ద ఆఫీసర్ శాంతి కుమారి మేడం గా పనులు జగబెడుతుంది. ఆల్రెడీ పరేడ్ గ్రౌండ్ లా జవాన్ల లెఫ్ట్ రైట్ పిల్లల కవాతు ప్రాక్టీస్ జోరుగా నడుస్తున్నాయి. సోనియా గాంధీ మేడం అని పిలుస్తున్నారు. తెలంగాణలో వంటల స్టాల్స్, పటాకుల మూతలు, లేజర్ షో ఉంటది. అట్లనే అన్ని సర్కార్ ఆఫీసులకు కలర్ లైట్లతోటి చింగారిస్తారు. చూస్తుంటే తెలంగాణ 10 ఏండ్ల పండుగ ధూమ్ ధామ్ అయ్యేటట్టున్నది పో.